హాయ్ అండి, నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్. ఫోటోగ్రాఫర్లపై దాడులు, సెల్ ఫోన్లో ఫోటోలు తీయలేదని చెప్పి దాడి చేస్తే ఖబర్దార్, చూస్తూ ఊరుకోము. ఫోటోగ్రాఫర్లు అంటే ఆషామాషిగా ఉందా? ఫోటోగ్రాఫర్లంతా కలిసి వస్తే ఏ ఒక్కరిని కూడా క్షమించేది లేదు. ఫోటోగ్రాఫర్ల మీద దాడి చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మేము మా వృత్తిని నిబద్ధతగా మా కెమెరాలు పట్టుకొని చేస్తున్నాం. మరి మీరు మొబైల్ ఇచ్చి ఫోటోలు తీయకపోతే దాడి ఏంటండి? ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఈ విషయమే ఖచ్చితంగా పునరాలించాలి. సంఘాలు కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాయి. ఈ విషయాలు తెలుసుకున్న వెంటనే తెలంగాణ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ నుంచి పూర్తిగా దీని విషయంపై ఖండించారు. మన పెద్దలు ప్రెసిడెంట్ గారు వారు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఇది జరగడం కరెక్ట్ కాదు, దీనిపై ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అలాగే వెంకటరెడ్డి గారు మరియు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, శేఖర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రసాద్ గారు, మధు గారు, బుజ్జి గారు, చంద్రరెడ్డి గారు, వీరందరూ కూడా, మాదల రమేష్ గారు కూడా, వీరందరూ మనకి ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు: ఫోటోగ్రాఫర్ల మీద దాడులు జరిగితే నేను సహించాను. అయితే మరి దాడి జరగకముందు మనం చేయాల్సిన కొన్ని పనులు కూడా టెక్నాలజీ పరంగా మనం అప్డేట్ అవ్వాలి. మనం కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఫోటోలు తీయడము అనే ఒక సర్వీస్ని చేస్తున్నాం. మరి సర్వీస్ చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో మనకు ఎదురవుతున్న మొబైల్ ఫోటోలు తీయడం అనేది ఖచ్చితంగా మనం కూడా మార్చుకోవాలి. ఒక ఎంప్లాయీని పెట్టుకొని ఆ ఎంప్లాయీ ద్వారా మనం కస్టమర్కి సర్వీస్ ఇచ్చి ఆ సర్వీస్ ఛార్జ్ మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఉంది. మరి అన్ని మొబైల్ ఫోటోలు తీస్తే హై క్వాలిటీ ఫోటోలు వస్తే మన ఫోటోలు ఎవరు తీసుకుంటారు? మరి ఈవెంట్ మాట్లాడేటప్పుడే మనకు కావాల్సిన సర్వీస్ అమౌంట్ ముందే తీసుకునే విధంగా మనం ప్రయత్నం చేయగలిగితే వాళ్ళు మొబైల్లోనే ఫోటో తీసుకొని ఇంకెక్కడైనా తీసుకొని మనకు అటువంటి ప్రాబ్లం ఉండదు. దీనిపై ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాక ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్డేట్ అయిందండి. మనం ఫోటో కెమెరాతో తీస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ ఫేస్ రికగ్నైజ్ ద్వారా ఇమీడియట్లీ వాళ్ళ మొబైల్కి ఫోటో వెళ్ళిపోతుంది. మరి ఇటువంటివి కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇటువంటి టెక్నాలజీ అప్డేట్స్ కానివ్వండి, లేకుంటే ఇటువంటి బిజినెస్ ఆప్షన్స్ ఏం చేయాలని ఎప్పటికప్పుడు మీకు ఇదే ఛానల్లో చాలామంది ప్రముఖులతో మీకు ఇంటర్వ్యూ చేస్తూ మన సమస్యలు ఏంటి, ఫోటోగ్రాఫర్లని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలన్నీ మీకు రాబోయే ఎపిసోడ్స్ ముందు చెప్తాం. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఆశీర్వదించండి. కానీ చివరిగా ఒకటే చెప్తున్నాను, ఏ ఫోటోగ్రాఫర్ మీద దాడి జరిగినా మాత్రం ఊరుకునేది లేదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. మేము 100 తరాలకు సరిపడా ఉండే ఫోటోలని మెమరీస్ అందిస్తున్నాం. ఇది గుర్తుంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మరి సదా మీ సేవలో మీ ఎడిట్ పాయింట్ రమేష్. థ్యాంక్ యూ వెరీ మచ్.